మెదక్ జిల్లా కొల్చారం మండల ఎస్ఐగా పనిచేసిన మహమ్మద్ గౌస్ పదవీ విరమణ సభ ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బాబా గార్డెన్ ఫంక్షన్ హాల్లో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌస్ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించే ఫ్రెండ్లీ పోలీస్గా మహమ్మద్ గౌస్ నిలిచారని ప్రశంసించారు. డీఎస్పీ ప్రసన్నకుమార్, సిఐ రాజశేఖర్, ఎస్పీ ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ 42 సర్వీసులో కానిస్టేబుల్గా ప్రారంభించి ఎస్ఐగా పదవీ విరమణ చేసే వరకు గౌస్ అనేక సేవలందించారని తెలిపారు. పోలీస్ శాఖకు ఆదర్శంగా నిలిచిన మహమ్మద్ గౌస్ తన సహచరులకు తండ్రిలా మెలిగారని అభినందించారు. ఈ సందర్భంగా కొత్త ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన మొయినుద్దీన్ కి కూడా శాలువాతో ఘన స్వాగతం పలికారు. ఈ సభలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేశం గౌడ్, బీజేపీ అధ్యక్షుడు హరీష్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, విద్యుత్ అధికారులతో పాటు అన్ని పార్టీల రాజకీయ నాయకులు, పోలీస్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, కానీ ఏదైనా కూడా ఛాలెంజ్ గా తీసుకున్నారు, నవ్వుకుండా తీసుకున్నారు. మరి దాన్ని ఛేదించడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. పాయితల్లో జెండా హత్యలు జరిగినాయి, మునుగు హత్యలు జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన కానిస్టేబుల్ గా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మరి పోలీసులో వచ్చిన తర్వాత మా అధికారుల సహాయంతో, ప్రజల సహాయంతో నేను ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ పరిస్థితిలో మా డిఎస్పీ గారు చెప్పినట్టు అప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా తేడా. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఒక 50 రూపాయలు తీసుకుని ఒక పెట్టె తీసుకొని సిద్దిపేట టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను. అక్కడ చూస్తారు అంటే మా ఎస్ఐ గారు గాలిలో ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా, మంచి ఎనర్జెటిక్గా, ఎంత వయసు ఉన్నప్పుడు కూడా చాలా యాక్టివ్ యంగ్స్టర్ లాగానే పనిచేస్తాడు. ఆయన యాక్చువల్ చెప్పాలంటే 42 years పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేయడం మామూలు విషయం కాదు. మిగతా డిపార్ట్మెంట్లో పనిచేయడం వేరు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వేరు. అటువంటిది కానిస్టేబుల్ నుంచి ఆయన ఎస్ఐ వరకు కూడా అనేక పదవులను అధిరోహిస్తూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది ఆయన. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు పనిచేస్తూ వెళ్ళి మళ్ళీ ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం అధిక రూరల్గా సీఏగా బాధ్యత చేపట్టడం జరిగింది. 2 times కూడా మన గౌస్ ఎస్హెచ్ఓ ఆల్మోస్ట్ 42 years సర్వీస్. చాలా గౌరవము. మరి వారు అందులో పూర్తిగా సఫలీకృతమై మరి ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ ఉన్నారు. మరి శేష జీవితం విశేష జీవితంగా మరి సమాజ సేవకై కేవలం విశ్రాంతి వృత్తికే కానీ సమాజ సేవకు కాదు అంటూ వారికి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.